కాలాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. శివశక్తి డైరీ చెప్పాను, రెడ్ శాండ్ల్వుడ్ చెప్పాను. ఇక్కడే అయ్యప్ప లేఅవుట్ లో మొన్నే మీరు చూశారు 15-20 కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నాడు, ఆదిమూలం అన్నాడు, స్కూటర్లో తిరిగే వ్యక్తికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు. నేను నిజాయితీ పరుణ్ణి, పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు. నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అడగల, మీ ఎమ్మెల్యే అడిగాడు, మీతో ఉన్న వ్యక్తి అడిగాడు. ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు. సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జీడి నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరెట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి. అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఈ ఎమ్మెల్యే? కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా, పబ్బుల్లో గంతులేస్తాది. అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని, చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా. 4 ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలేసుకుని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు అక్కడుండే పరిస్థితి. అదే మరి ఇంకో పక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్, ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్. ఈయనకి దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి